సమయం ఏదైనా సందర్భం ఏదైనా సరే అడ్వాంటేజ్ లభించడం చాలా అరుదు. అలాంటి అవకాశం ఇప్పుడు ఇండియాకు వచ్చింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ చమురును ఆ దేశం చుట్టూ ఉన్న దేశాలకు విక్రయించడం సంచలనంగా మారింది. మొన్నటి వరకు ఆయా దేశాలకు అసలు చమురు ఎగుమతి చేయని ఇండియా ఇప్పుడు భారీగా పెట్రో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇక ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ క్లోజ్ ఫ్రెండ్ టర్కీ విషయంలో జరుగుతోంది. మొన్నటి వరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన టర్కీ ఇప్పుడు ఇండియాపై ఆధారపడాల్సి వస్తుంది. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేసిన టర్కీ ఇప్పుడు బాబాబు మాకు చమురు ఇవ్వండి అంటూ వేడుకుంటోంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతిస్తూ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడే టర్కీకి మన దేశం నుంచి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఊహించని రీతిలో పెరిగాయి. ఆగస్టు నెలలోని గణాంకాలతో పోలిస్తే సెప్టెంబర్లో ఈ సరఫరా దాదాపు రెండింతలు పెరగడం అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాల్లో కొత్త మలుపని చెప్పాల్సి ఉంటుంది. ఆగస్టులో భారత్ నుంచి టర్కీకి రోజుకు సగటున 20,000 బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి కాగా సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 56,000 బ్యారెళ్లకు చేరింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎగుమతులు పెరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో రష్యాలోని కీలక చమురు రిఫైనరీలు దెబ్బతినడంతో టర్కీ ఇండియా నుంచి ఎగుమతులు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి తగ్గిపోయి రష్యాపై ఆధారపడిన టర్కీ, బ్రెజిల్, ఆఫ్రికన్ దేశాలకు సరఫరాలో ఆటంకం ఏర్పడింది. ఈ అవకాశాన్ని భారత ప్రైవేటు రిఫైనరీ సంస్థలు రిలయన్స్, నయారా పెద్ద ఎత్తున క్యాచ్ చేసుకున్నాయి. రష్యా నుంచి తక్కువ ధరలకు భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటూ వాటిని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంగా మార్చి టర్కీ సహా డిమాండ్ ఎక్కువగా ఉన్న దేశాలకు విక్రయిస్తున్నాయి. కేవలం టర్కీ మాత్రమే కాదు, యూరప్ దేశాలకు భారత ఎగుమతులు పెరిగాయి. అక్కడి రిఫైనరీల మరమ్మతులు, రష్యా సరఫరా ఆగిపోవడంతో భారత్పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో భారత పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 14% పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఇది రష్యా ఉక్రెయిన్ సంక్షోభం భారత ఇంధన రంగానికి సువర్ణ యుగమని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ఇవాళ భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న తర్వాత టర్కీ దేశంతో పాటుగా యూరప్ దేశాలన్నీ కూడా భారత్ పైన ఆధారపడాల్సిన అవసరం ఎంతో వచ్చింది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ డ్రోన్స్ రష్యా పైన దాడులు చేస్తున్న సమయంలో అక్కడ ముడి చమురుకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున నష్టం చేకూర్చడంతో రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఇక టర్కీ ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే రష్యా నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి ముడి చమురు అక్కడ నుంచి కొనుగోలు చేయలేకపోతుంది. సో ఇక తప్పని పరిస్థితిలో భారత్ పైనే టర్కీ ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే టర్కీ గతంలో ఆపరేషన్ సింధూర్ అంటే మనకి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కి పూర్తిగా మద్దతు తెలిపింది టర్కీ. ఎందుకంటే పాకిస్తాన్ డ్రోన్స్ భారత్ పైన కొంతమంది నేరుగా దాడి చేసినప్పుడు కొన్ని శకలాలు గుర్తించినప్పుడు దానిపైన మేడ్ ఇన్ టర్కీ అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది భారత్ సైన్యం. సో అప్పుడు పాకిస్తాన్కి పూర్తిగా టర్కీ మద్దతు తెలుపుతున్నట్టుగా కూడా గుర్తించాం. ఆ సమయంలో చాలా వరకు టర్కీకి చెందినటువంటి ఒక కార్యాలయాల దగ్గర కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే టర్కీ పాకిస్తాన్కి మద్దతు పూర్తిగా తెలిపింది కాబట్టి టర్కీ ఇవాళ భారత్ పైన ముడి చమురు విషయంలో ఆధారపడాల్సిన అవసరం ఎంతోగాని వచ్చింది. ఒక ఆగస్టు
నెలలోనే దాదాపుగా 20,000 బ్యారెళ్ల పెట్రోలియం కు సంబంధించినటువంటి ఉత్పత్తి ఎగుమతులు పెద్ద ఎత్తున చేసుకోవాల్సి వచ్చింది. అది కాస్త సెప్టెంబర్ నెల వచ్చేసరికి దాదాపుగా 56,000 బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున భారత్ నుంచి ముడి చమురు టర్కీ ఎగుమతి చేసుకుంటుంది. సో కంప్లీట్గా భారత్ పైనే టర్కీ ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. ఒక టర్కీనే కాదు, యూరప్ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలన్నీ కూడా ఇవాళ భారత్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఒకవైపు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా మన పైన కొంత టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. దాదాపుగా 100% టారిఫ్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన టారిఫ్ విధించారు దాదాపుగా. సో ఆ టారిఫ్ని కూడా మనం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున రష్యా నుంచి మనం ముడి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ అది శుద్ధి చేసిన తర్వాత టర్కీతో పాటుగా యూరప్ దేశాలన్నీ కూడా కంప్లీట్గా భారత్ పైనే ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఒక సెప్టెంబర్ నెలలోనే దాదాపుగా 56,000 బ్యారెళ్ల ముడి చమురుని టర్కీ ఎగుమతి చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. మిగిలిన కొన్ని యూరప్ దేశాలన్నీ కూడా దాదాపుగా భారత్ పైనే కంప్లీట్గా ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. సో కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారత్ వైపే చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవాళ యూరప్ దేశాలు, ముఖ్యంగా ఆస్ట్రియా కానీ, ఫ్రాన్స్, జర్మనీ కానీ, ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, అదేవిధంగా పోర్చుగల్ కానీ, గ్రీస్ కానీ, పోలాండ్, హంగేరీ, అదేవిధంగా చెక్ రిపబ్లిక్, అదేవిధంగా ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఇవన్నీ కూడా యూరప్ దేశాలు. సో ఇవన్నీ కూడా ఇవాళ యాక్చువల్గా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా నుంచి పెద్ద ఎత్తున యొక్క ముడి చమురు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయలేని పరిస్థితి ఈ యొక్క యూరప్ దేశాలకు సంబంధించి దాపురించింది. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు యుక్రెయిన్ డ్రోన్స్ అన్ని కూడా రష్యా పైన నేరుగా ముడి చమురు పైన దాడులు చేసిన తర్వాత ఈ యొక్క కొనుగోలు కంప్లీట్గా ఆగిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. సో ఇక పెద్ద మొత్తంలో రష్యా నుంచి భారత్ ఈ యొక్క ముడి చమురును కొనుగోలు చేస్తుంది కాబట్టి కొనుగోలు చేసినటువంటి ముడి చమురును శుద్ధి చేసిన తర్వాత కంప్లీట్గా ఇక ఆ యొక్క యూరప్ దేశాలన్నీ కూడా మనపైనే ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. సో ఆనాడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో పూర్తిగా పాకిస్తాన్కి మద్దతు తెలిపినటువంటి టర్కీ ఇవాళ ముడి చమురు విషయానికి వచ్చేసరికి కాలబేరానికి వచ్చింది. భారత్కు కాలబేరం ఆధారపడిపోయి భారత్ పైన ఆధారపడాల్సిన అవసరం వచ్చింది, కాలబేరానికి వచ్చింది. సో ఇక తప్పని పరిస్థితిలో ఇవాళ టర్కీకి కూడా మనం ముడి చమురు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సో దాదాపుగా ఒక సెప్టెంబర్ నెలలోనే 56,000 బ్యారెళ్ల ఉత్పత్తిని మనం టర్కీకి పంపించామంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూసేలాగా కూడా మనం ఇవాళ ముడి చమురును శుద్ధి చేసిన తర్వాత ఇతర దేశాలకు మనం పంపిస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సో ఏదేమైనా సరే టర్కీ విషయానికి వస్తే మాత్రం ఆనాడు మనం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు భారత్ పైన పెహల్గాంలోకి దొంగచాటుగా వచ్చి దాడి చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మనం ఎక్కడైతే ఈ యొక్క పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారో గుర్తించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో నేరుగా ఆ యొక్క స్థావరాలని ధ్వంసం చేసేందుకు నేరుగా ఒక ఆపరేషన్ సింధూర్ పేరుతో ధ్వంసం చేశాము. సో అదప్పుడు పాకిస్తాన్కి ఈ యొక్క దేశం టర్కీ కంప్లీట్గా మద్దతు తెలిపినట్టుగా కూడా మనం గుర్తించాము. సో ఇవాళ అలాంటి సమయంలో పాకిస్తాన్కి మద్దతు తెలిపినటువంటి టర్కీ ఇవాళ కంప్లీట్గా ముడి చమురు విషయానికి వచ్చేసరికి భారత్ పైనే ఆధారపడాల్సిన అవసరం దాపురించిందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పాకిస్తాన్ కూడా కాలబేరానికి వచ్చే పరిస్థితి కూడా దాపురించింది రానున్న రోజులలో. ఎందుకంటే మనం పెద్ద ఎత్తున రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం కాబట్టి దిక్కు తోచని స్థితిలో పాకిస్తాన్ ఉండిపోయింది. సో ఇక అవసరమైతే కొన్ని సందర్భాల్లో కూడా మనపైన పాకిస్తాన్ కూడా ఆధారపడాల్సిన అవసరం కూడా రావచ్చు అని చెప్పేసి కూడా విశ్లేషకులు అందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఏదేమైనా సరే టర్కీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ముడి చమురు విషయంలో మాత్రం దాదాపుగా ఇంకా ఇప్పుడు సెప్టెంబర్ నెలలోనే మనకి 56,000 బ్యారెళ్ల యొక్క ముడి చమురు కొనుగోలు చేసిందంటే నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి అది దాదాపుగా 100 బ్యారెళ్ల ఉత్పత్తి 100 బ్యారెళ్ల కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ముడి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిపుణులు. కాబట్టి రానున్న రోజులలో కంప్లీట్గా ఇంకా రష్యా కోలుకోవాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ యొక్క రష్యా కూడా చాలా వరకు దెబ్బతిన్నది. ఎందుకంటే రష్యాకి చెందినటువంటి కొన్ని ప్లేసెస్ ధ్వంసం చేశారు ఉక్రెయిన్స్కి సంబంధించిన డ్రోన్స్ అన్ని కూడా. కాబట్టి రష్యా పూర్తిగా కోలుకొని
ఆ రష్యా నుంచి ముడి చమురు ఇతర దేశాలు అంటే టర్కీతో పాటుగా యూరప్ దేశాలన్నీ కూడా కొనుగోలు చేయాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో రష్యా కోలుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి సో ఇక మనమే భారతే రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోలు చేస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇక రానున్న రోజులలో ఇంకా ఎక్కువ కాలం కూడా ఈ యొక్క టర్కీతో పాటుగా యూరప్ దేశాలన్నీ కూడా కంప్లీట్గా భారత్ పైన ఈ యొక్క ముడి చమురు పైన ఆధారపడాల్సిన అవసరం దాపురిస్తుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సైదులో అయితే ఈ అవకాశాన్ని భారత ప్రైవేట్ రిఫైనరీ సంస్థలైన రిలయన్స్ నయారా ఏ విధంగా ఉపయోగించుకున్నాయి? ఎస్, చాలా అడ్వాంటేజ్గానే చెప్పుకోవచ్చు రిలయన్స్. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు చాలా అడ్వాంటేజ్గా రిలయన్స్ చూస్తుంది. ఎందుకంటే శుద్ధి చేసినటువంటి ముడి చమురును ఎక్కువ మొత్తం లో ఈ యొక్క టర్కీతో పాటుగా యూరప్ దేశాలకు పంపిస్తుంది. కాబట్టి సో మనకి లాభం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతానికి. ఎందుకంటే యాక్చువల్గా రష్యా నుంచి ఎంత డిమాండ్తో కొనుగోలు చేస్తారో తెలియనప్పటికీ కూడా మనం రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసుకొని మన దగ్గర శుద్ధి చేసిన తర్వాత కొన్ని ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ కానీ మిగిలిన కొన్ని సంస్థలన్నీ కూడా అవి ఏరే దేశాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ప్రధానంగా డిమాండ్ కూడా అందరే ఉంటుంది. కాబట్టి సో లాభం కూడా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే భారత్ మాత్రం ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారత్ వైపు చూసేలా కూడా ఈ యొక్క ముడి చమురు విషయంలో మాత్రం పెద్ద ఎత్తున రష్యా నుంచి కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసిన తర్వాత ఇతర దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసేలా కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైదులు అలాగే టర్కీ మాత్రమే కాకుండా యూరోప్లోని వేరే దేశాలకు కూడా భారత ఎగుమతులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం? ఎస్, యూరోప్ దేశాలంటే ముఖ్యంగా ఇటు మొత్తం ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్, పోలాండ్, అదేవిధంగా హంగేరీ, చెక్ రిపబ్లిక్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, అదేవిధంగా బెల్జియం, నెదర్లాండ్స్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ ఇవన్నీ కూడా యూరప్ దేశాలని చెప్తూ ఉంటాము. కాబట్టి వీటిలో చూస్తే మాత్రం ఆస్ట్రియా, స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్ ఇవన్నీ దేశాలు కూడా కంప్లీట్గా మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ముడి చమురు ఏదైతే ఉందో ఆ ముడి చమురు మనం ఇక్కడ శుద్ధి చేసిన తర్వాత ముఖ్యంగా సో మనం మన నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఒప్పందాలు కూడా జరిగాయన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. సో ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ ఇతర యూరప్ దేశాలకు చెందినటువంటి విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఒప్పందాలు జరిగిన తర్వాత సో ఈ యొక్క ముడి చమురు కూడా మనం పెద్ద ఎత్తున ఎగుమతి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఒప్పందం ఏ విధంగా ఉంటుంది ఏందనేది కూడా మాట్లాడిన తర్వాత ఈ యొక్క దేశాలకు మనం ఆ యొక్క ముడి చమురుని ఎగుమతి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి కొన్ని మనం ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అడ్వాంటేజ్గానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనం చేస్తున్నటువంటి ముడి చమురు ముఖ్యంగా అంటే ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత రిలయన్స్ కానీ అదేవిధంగా రిలయన్స్ కొన్ని సంస్థలు ఇవన్నీ శుద్ధి చేసిన తర్వాత మనం ఇతర దేశాలకు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి చాలా అడ్వాంటేజ్గానే తీసుకొని పెద్ద ఎత్తున లాభం కూడా చేకూర్చే విధంగా భారత్కు ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే టర్కీ మాత్రం ఆనాడు మనకి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తున్న సమయంలో కంప్లీట్గా పాకిస్తాన్కి మద్దతు తెలిపినటువంటి టర్కీ ఇవాళ ముడి చమురు విషయానికి వచ్చేసరికి భారత్తో కాలబేరానికి వచ్చింది. సో కంప్లీట్గా భారత్ పైనే ఆధారపడాల్సిన అవసరం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. రష్యాతో మనకున్నటువంటి సంబంధాలు అదేవిధంగా అనేక సార్లు పుతిన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సో ఆ సంబంధాలు మెరుగుపరుస్తూ సో పెద్ద ఎత్తున ఒక ముడి చమురును మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి సో దాన్ని ఇవాళ కొనుగోలు చేసినటువంటి ముడి చమురును ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భారత్ కూడా డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో మరింత అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలోనే దాదాపుగా 56,000 బ్యారెల్ల ఎగుమతి టర్కీకి చేశామంటే రానున్న రోజుల్లో దాదాపుగా 100 బ్యారెల్ల ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.